పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. దేవుని యొక్క ఉన్నతమైన కృప, ఆయన యొక్క కాపుదల ఈ ఉదయాన మన పైన ఉన్నది కనుక మనం మరొక రోజును చూడగలుగుతున్నాం. ఈ రోజున దేవుని యొక్క కార్యాలు గ్రహించలేని వారు అనేకులు మన మధ్య ఉన్నారు. దేవుడు ఎప్పుడు ఏ కార్యము చేస్తాడు అని వేచి చూస్తున్నారు, కానీ వారు దేవుణ్ణి నమ్మడం లేదు. దేవుడు చేయగలడు అని విశ్వసించడం లేదు. అపనమ్మిక అంతా మన విశ్వాసానికి అడ్డంగా ఉంటుందట. అపనమ్మిక వల్ల మనం కార్యాలు చూడలేము అని లేఖనాలు చాలా క్లియర్గా సెలవిస్తున్నాయి. కాబట్టి ఎవరైతే విశ్వాసముతో ఉన్నారో వారు మాత్రమే కార్యాలు చూడగలుగుతున్నారు. ఈ రోజు నువ్వు కార్యాలు చూడలేకపోవడానికి కారణం ఏంటండి అంటే, నీలో అపనమ్మిక ఉన్నదేమో ఒకసారి ఆలోచించు. కాబట్టి నమ్మకం కలిగి దేవుణ్ణి ఆరాధించు. ఆలస్యం చేయకుండా దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. ఐజయా చాప్టర్ 43 verse 2. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయిందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. When you pass through the waters, I will be with you. And when you pass through the rivers, they will not sweep over you. When you walk through the fire, you will not be burned. The flames will not set you ablaze. Hallelujah. దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు వినడానికి చాలా ఆసక్తికరంగా, నమ్మశక్యము కానివిగా ఉంటాయి. ఈరోజు మాటలు చూస్తే అదే అనిపిస్తుంది. జలములలో బడి దాటుతున్నప్పుడు మనకి ఏమీ కాదు అంటున్నాడు దేవుడు. అగ్నిగుండా వెళ్తున్నప్పుడు ఆ జ్వాలలు మనల్ని కాల్చవు అంటున్నాడు. ఆ పొర్లి పారవు అంటున్నాడు. ఆ వాటర్ మన ఏం చేయలేదు అంటున్నాడు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇది నిజమేనా? ఇది జరుగుతుందా? ఇది జస్ట్ మాట వరుసకు దేవుడు ఏమని చెప్పాడా అని ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట కూడా యథార్థమైనదే. హల్లెలూయా. దేవుడు అంటున్నాడమ్మా, ఈరోజు నువ్వు వెళ్తున్న ఆ సమస్య ఏదైతే ఉందో, నీవు ఈరోజు ఉంటున్న ఆ ఇబ్బంది ఏదైతే ఉందో, నువ్వు కష్టాల్లో ఉంటున్నాను అని అనుకుంటున్నావో, అవి ఉన్నావు కానీ అది నిన్ను ఏమీ చెయ్యలేదు. హల్లెలూయా. ఎస్, గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ యూ. దాని కింద వచనంలో రాయబడి ఉంటుంది, పరిశుద్ధుడైన దేవుడనైన నేను నిన్ను కాపాడు వాడను అని. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు కాదంట కాపాడేది, ఈ లోకంలోనే వ్యక్తులు కాదంట కాపాడేది, ఈ లోకంలో మన దగ్గర ఉన్నటువంటి ధనము, ఆస్తి పాస్తులు కాదంట కాపాడేది. ఎవరంట? దేవుడు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు మనల్ని ఏం చేస్తారు? కాపాడతారు. ఈరోజు నువ్వు ఎటువైపు చూస్తున్నావు? ఈ సహాయం కోసం ఎవరిని ఆశ్రయిస్తున్నావు? తృణమాత్రపు నరుని సహాయం నువ్వు తీసుకుంటే అతడు కూడా ఒక మనిషే గనుక అతను కూడా ఆ సమస్యకు లోబడతాడు, ఆ అధికారానికి లోబడతాడు. కానీ దేవుని యొక్క ఆశ్రయము నువ్వు తీసుకున్నట్లయితే, సర్వశక్తిమంతుడైన దేవుని వైపు నువ్వు చూడగలిగితే ఎవరికి అయినా లోబడ్డు. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, అసలు సమస్య రాకపోతే బాగుండును అని. కానీ దేవుడు అలా చెప్పట్లేదు. నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నీకే సమస్య రాదు, ఏ ఇబ్బంది రాదు, నీకే జ్వరము రాదు. నువ్వు ఆ లైఫ్ లాంగ్ ఒక 100 years బ్రతుకుతావు. మధ్యలో ఏ ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఏవి రావు అని ఎప్పుడు కూడా బైబిల్ చెప్పలేదు, ప్రోత్సహించలేదు అటువంటి మాటలు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, వెన్ యు ఆర్ వాకింగ్ త్రూ ద వాటర్, సముద్రంలో లేదా వాటర్లో వెళ్తున్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటా. ఎస్, దేవుడు మనకి తోడుగా ఉంటాడు. సమస్యలు రావు కాదు, వచ్చినప్పటికీ దేవుడు మనల్ని వదిలేసి నువ్వు సమస్యలో ఉండు, నువ్వు చచ్చిపోయి ఏమనగా
నాకు సంబంధం లేదు అనడు. హల్లెలూయా. దేవుడు సమస్యల్లో కూడా మనతో పాటు ఉండి మనం రక్షిస్తానంటున్నాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటికి రాగానే వాళ్ళకి ఎదురుగా వచ్చింది ఏంటిది? ఎర్ర సముద్రం. ఆ ఎర్ర సముద్రం మధ్యలో వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయినట్లుగా మనం చూడొచ్చు. అనేక ప్రసంగాలు కూడా మనం విన్నాం కదా. కానీ ఆ సముద్రము ఇటువైపు గోడ ఉందంటే కానీ వాళ్ళ మీదికి ఏం రాలేదు, ఒక చుక్క కూడా రాలేదు, వాళ్ళు తడిసిపోలేదు. షడ్రక్, మోషేక్, అబేద్నెగో అనే ముగ్గురు కూడా ఆ ఫ్లేమ్లో, ఆ మంటల్లో వేయబడినప్పుడు ఆ మంటల్లోనే వాళ్ళు ఉండిపోయారు. కానీ ఆ మంటల్లో ఒక్క అగ్ని కణం కూడా వారిని ఏమీ చేయలేకపోయింది. ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే మన ఎదుటనే సాక్ష్యాధారాలు అనేక ఉన్నాయి. హల్లెలూయా. ఎస్, ఇఫ్ యు ఆర్ ఇన్ ట్రబుల్, నువ్వు సమస్యల్లో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, లేవు అనట్లేదు. కానీ ఆ సమస్యల్లో, ఇబ్బందుల్లో నీతో పాటు నీవు నమ్మిన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు కాపాడుతాడు, దేవుడు నీకు విడుదలనిస్తాడు. ఏ సమస్య అయినా భయపడకు, దాన్ని చూసి నా యేసయ్య నాతో ఉన్నాడు కనుక అది నన్నేమీ చేయలేదు అనే విశ్వాసంతో, ధైర్యంతో, బలముతో, శక్తితో ముందుకు సాగు. అద్భుత కార్యాలు చూస్తావు. భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన రక్షించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. రక్షించే దేవుడు గనుక విశ్వాసముతో ఈ జీవిత ప్రయాణమును ముందుకు సాగించు. దేవుడి మాటలు దీవించును గాక. వాక్య భాగాన్ని బట్టి ప్రార్థించుకుందాం. ప్రార్థనలు ఏకీభవించండి. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, సర్వోన్నతుడా, స్తోత్రాలను ఆయన స్తుతులు చెల్లిస్తున్నాము. అవును తండ్రి, మీరు మాకు తోడై ఉన్నారు అని. ఏ పరిస్థితులైనా, ఏ సమస్యలైనా, ఏ ఇబ్బందులైనా, ఎటువంటి వ్యాధి బాధలైనా మమ్మల్ని ఏమీ కూడా చేయలేవు అని చాలా సుస్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు, సెలవిస్తూ ఉన్నారు. అందును బట్టి కృతజ్ఞతలు తండ్రి. అయా, మీకు విరోధముగా మేము ఈరోజు జీవించకుండా, ఏ సమస్యను బట్టి భయపడకుండా ఈరోజు ముందుకు సాగే సహాయము దయచేయండి. ఎవరైతే బిడ్డలు తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో, వాక్యాన్ని విని ఉన్నారో, వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారి జీవితాల్లో మీ యొక్క అద్భుత కార్యాలు జరిగించండి. అనేక మంది అనారోగ్యంతో ఉన్నారు, వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్స్లో, ఐసీయూల్లో భయంకరమైన వ్యాధుల్లో ఉన్నారయ్యా, సంపూర్ణ విడుదల దయచేయండి తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. శారీరకపరమైన రుగ్మతలన్నిటిని తొలగించండి అయా. హృదయంలో నెమ్మది లేక, కుటుంబంలో నెమ్మది లేక, గలిబిలి, గొడవలు, ప్రశాంతత లేని పరిస్థితులనైనా మీరే ఆ కుటుంబాలను దర్శించండి. కుటుంబంలో సమాధానమును, నెమ్మదిని దయచేయమని అడుగుతున్నాం. ఎస్ లార్డ్. అదే విధంగా ప్రభువా, ఈ రోజున ప్రయత్నిస్తున్నారు ఉద్యోగాల కోసం తండ్రి, వ్యాపారాల కోసం తండ్రి. వారు ముందుకు వెళ్ళటానికి వారు మీ సహాయాన్ని కోరుతున్నారు తండ్రి. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా నాయన, మా ప్రయాణాలను ఈ రోజున దీవించండి. వెళ్తున్న మార్గాలు, వస్తున్న మార్గాలలో మీరే మాకు తోడై ఉండమని, ఏ హాని ప్రమాదము జరగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం. ఎస్ లార్డ్. ఈ రోజున ఇంకా ఎటువంటి చెప్పుకోలేని సమస్యల్లో ఉన్న వాటన్నిటి నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేసి మీరే సహాయము అనుగ్రహించమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్.